అసలు వివాహం అన్ని విషయంలో ఘనమైనది, అది పవిత్రమైనది. ఈరోజు మనుషుడు విలువ తెలియట్లే. విచ్చలవిడి జీవితం, ఎవడు చూశాడు, ఎవడికి తెలుసు? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, రాయబడుతుంది. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి, ప్రతిదీ బహిరంగంగా తెలియజేయబడుతుంది. ఈరోజు మనుషుడు అనుకుంటున్నాడు, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే. వచ్చిన తర్వాత మొత్తం తెలుస్తుందంట. నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఏం చేసావు మొత్తం చెప్పచ్చంట. ఇంటెలిజెన్సీ అంత అడ్వాన్స్ అయిపోయిందంట. ఈరోజు మనుషుడు అనుకుంటాడు, ఎట్లా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరు చూడలేదు, దేవుడు చూస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. జాగ్రత్త. మనం విత్తే ప్రతిదానికి జాగ్రత్త. నువ్వు ఇందులో పాప క్షమాపణ లేకపోతే ఆ శాపము, ఆ దోషము. అందుకే దేవుడు అంటాడు, 3-4 తరాల మీదకి వస్తుంది ఆ తండ్రుల దోషము. 3-4 తరాల మీదకి వస్తుంది తండ్రుల దోషము. ఏంటి ఆ దోషము? ట్రాన్స్గ్రెషన్స్ వేరు, ఇనిక్విటీస్ వేరు. అపరాధములు వేరు, దోషములు వేరు. 3-4 తరాలకి తండ్రుల దోషం అన్నప్పుడు తండ్రి అపరాధములు కాదు. అపరాధములు అంటే దేహంతో జరిగించిన కార్యాలు, దోషములు అంటే మనసులో తలంచిన కార్యాలు. అదే ఇందాక చెప్తూ వచ్చాను, శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన అంటే మనసులో తలస్తూ వచ్చిన కార్యాలు.